కనిపిస్తుంది. ఇక హైడ్రాకు సంబంధించిన ముచ్చట కనిపిస్తోంది. హైడ్రా కూల్చివేతలు మళ్ళీ షురు. కొత్త ఏడాదిలో మరింత దూకుడుగా హైడ్రా కూల్చివేతలు ఆగలేదు, ఇంకా ఉంటాయి. చెరువుల హద్దులపై గ్రౌండ్ వర్క్ జరుగుతోంది. చెరువుల్ని అభివృద్ధి చేస్తూ అక్రమాలను కూల్చేస్తాం. FTL నిర్ధారణ అనంతరం అక్రమ నిర్మాణాలను కూల్చివేత. ఇప్పటి వరకు హైడ్రాకు 5,800 ఫిర్యాదులు, 200 ఎకరాల ప్రభుత్వ భూమి, 12 చెరువులు, 8 పార్కుల్ని కాపాడాం. మరింత దూకుడుగా పెంచుతామంటున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇక ఈ హైడ్రా గురించి చెప్పాలి. ఈ హైడ్రా గురించి మనం 2 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. మీ అందరికీ తెలుసు హైడ్రా చేసినటువంటి కథ కార్ఖాన అంతా మీకు తెలుసు. సో హైడ్రా విషయంలో హైడ్రా అనగానే అక్రమార్కుల వెన్నులో వణుకు పుట్టింది, వాళ్ళ గుండెలో రైలు పరిగెత్తినాయి, ఒక్కొక్కరు వణికిపోయారు. నీ ఇంత పెద్ద బిల్డింగ్ కట్టినా, ఇన్ని కోట్లు పెట్టి కట్టినా, ఇంతమందిని ముంచి కట్టినా, ఒక్కటేసారి హైడ్రా వచ్చి ఇక బుల్డోజర్లు తీసుకొచ్చి, బాహుబలి ఆ బుల్డోజర్లు తీసుకొచ్చి నేలమట్ట చేసిపోయినాయి, నా పరిస్థితి ఏందని చెప్పేసి ఒక్కొక్కరు ఆగమయ్యారు. అట్లా దాదాపుగా 200 ఎకరాల ప్రభుత్వ భూమిని, 12 చెరువుల్ని, 8 పార్కుల్ని హైడ్రా కాపాడిందట. నిజంగానే ఈ హైడ్రా ఎంట్రీ ఇవ్వకపోతే ఇటువంటి చెరువులు ఎన్ని అన్యాక్రాంతం అయిపోతున్నాడు, పార్కులు ఎన్ని కబ్జాకు గురవుతున్నాడు, ప్రభుత్వ భూమిని ఎంతమంది అధికారులతోటి కుమ్మక్కయి ఎన్ఓసీలు ఇచ్చి పట్టాభూమి మారుస్తున్నాడు. కొత్తగానా ఇది? అమయ్ కుమార్ గురించి తెరిచిన పుస్తకం లెక్కున్నది. ఇలా మీ అందరికీ తెలుసు, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి కలెక్టర్గా పనిచేసినటువంటి అమయ్ కుమార్ భాగవతము ఇలా ఈడి ముంగల ఇప్పితే చీమల పుట్ట లెక్క, చీమల పుట్టను మనం పోయి కదిలిస్తే మొత్తం చీమలు ఇట్లా బయటకు వస్తూ ఉంటాయి. ఒక్కొక్కటి కొన్ని వందల చీమలు బయటకు వస్తూ ఉంటాయి. అట్లా చీమల పుట్ట లెక్క పాపం ఈయన అమయ్ కుమార్కు ముచ్చట ఇట్లా కదిలిస్తే రంగారెడ్డి, మేడ్చల్, ప్రధానంగా హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ మోహినాబాద్ ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఫామ్ హౌజులకు ఎన్ఓసీలు జారీ చేసి ఇల్లీగల్గా అక్రమంగా ఇక చేతులు మారినటువంటి డబ్బులు, కోట్ల రూపాయల డబ్బులు. అటువంటి పరిస్థితుల్లో హైడ్రా ఒక్కసారి ఎంట్రీ ఇచ్చింది. ఎంట్రీ ఇచ్చినటువంటి హైడ్రా ఇక అక్రమ కట్టడాల్ని కూల్చివేస్తూ, ఎక్కడికక్కడ ప్రభుత్వ స్థలాల్ని కబ్జా చేసినా వాటన్ని కాపాడుతూ, పార్కులు, ఇక నాలాలు, చెరువులలో కట్టినటువంటి పెద్ద పెద్ద బిల్డింగ్లను, పెద్ద పెద్ద విల్లాల్ని ఒక్కడే రోజుల 5 నిమిషాల 5 అంతస్తుల బిల్డింగ్ని నేలమట్టం చేస్తూ వచ్చింది. అనేకమైనటువంటి అప్రిషియేషన్స్, అప్లాస్మెంట్లు హైడ్రాకు వచ్చినాయి. అరే వావ్, వండర్ఫుల్, అద్భుతమైనటువంటి పని హైడ్రా చేస్తుందంటూ అందరూ మెచ్చుకున్నారు. ఆ తర్వాత కొంత వ్యతిరేకత వచ్చింది. ఆ ముచ్చట పక్కన పెడితే ఎన్కన్వెన్షన్ లాంటి కూల్చివేతల్లో కూడా హైడ్రా ఎక్కడ తగ్గలే. అక్కినేని నాగార్జున, ఆయన కింగ్ నాగార్జున అంటే ఎట్లుంటుంది ఆయన కథ, అభిమానులు, కార్ఖాని సినిమాలు ఎగ్దాం ఉంటాయి. అసోటో ఆయన దగ్గరికి పోయి ఆయన ఎన్కన్వెన్షన్ మేము కూల్చేయాలన్నా, మా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది కదా, మా హైడ్రాకు చెడ్డ పేరు వస్తుంది కదా, మేము బదలామవుతాం. కానీ ఎక్కడ వెనకడిగేలే, తొక్కుడు తొక్కితే ఎన్కన్వెన్షన్ మొత్తం నేలమట్టమైంది. చెరువులో కట్టినటువంటి ఎన్కన్వెన్షన్ని ముఖం చూడకుండా మొత్తం నేలమట్టం చేసి పాడేసారు. అట్లా చెప్పుకుంటూ పోతే చాలా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, చాలా కన్స్ట్రక్షన్స్ని కూల్చేసారు. సో ఇప్పుడు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని, 8 పార్కులను, 12 చెరువులు కాపాడినట. సో హైడ్రా అనుకుంటున్నారు చాలామంది, గత 1 మంత్ నుంచి కూడా హైడ్రా కొంత డౌన్ అయింది. డౌన్స్ మీన్స్ ఎక్కడ కూడా పెద్దగా మీడియాలో, సోషల్ మీడియాలో హైడ్రా కూల్చివేతలకు సంబంధించిన హైలైట్స్ మనకు కనిపించట్లే. సో ఈ నేపథ్యంలో ఏమనుకుంటారంటే హైడ్రా పని అయిపోయింది, హైడ్రా నిద్రావస్థలకు పోయింది, హైడ్రా వ్యతిరేకతతోటే తగ్గేదలే అన్నట్టుగా చెప్తా ఉంటారు రంగనాథ్. కొత్తగా పుష్ప వచ్చింది కదా, ఇక నీ తగ్గేదలే అన్నట్టుగా మేము ఎక్కడ కూడా తగ్గము, అంతకు రెట్టింపు ఉత్సాహంతో ఇక హైడ్రా ముందుకు వస్తుంది. మొన్నదాకా ఇటువంటి బిల్డింగ్లే కూల్చడం, ఇప్పుడు ఇసోటి బిల్డింగ్లు కూడా కూల్చేస్తాం, నేలమట్టం చేస్తాం. అది అవినీతి అక్రమ కట్టడం అయితే నిజంగా నిరుపేద కుటుంబాలను మేము టచ్ చేయం. సో మొన్నటి వరకు ఉన్నటువంటి బిల్డింగ్స్ ఏవైతున్నాయో వాటన్నిటిని టచ్ చేయం. ఇప్పుడు ఎవరైతే అన్నీ తెలిసిన అక్రమంగా ఎవరైనా కట్టినా, అక్రమంగా అధికారులు ఎవరైనా సంతకాలు పెట్టి ఇక దొడ్డిదారిన పైసలు తీసుకొని పోయినా అధికారులను విడిచిపెట్టాం. ఇక్కడ అక్రమ కట్టడాలు కట్టినటువంటి కట్టడదారులను మేము విడిచిపెట్టాం, ఉక్కుపాదం మోపుతామంటూ ఇక రంగనాథ్ చెప్తున్నటువంటి పరిస్థితి. నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి అందరికీ క్లియర్గా చెప్పిండు, మరింత రెట్టింపు ఉత్సాహంతో మేము ముందుకు వస్తూ ఉన్నాం.
కొత్త ఏడాదిలో మరింత దూకుడుగా మేము ముందుకు పోతా ఉన్నాం, హైడ్రా కూల్చివేతలు మళ్ళీ షురూ చేయబోతున్నామని చెప్తా ఉన్నారు. కానీ వాస్తవానికి హైడ్రా అనే పేరు వినగానే, రంగనాథ్ అనే పేరు వినగానే అక్రమార్కుల గుండెలో నిజంగానే భయం పుట్టుకుందట. హైడ్రా అనే వార్త రాగానే అయ్యో అని చెవులు మూసుకుంటారట, రంగనాథ్ ఫోటో కనబడగానే కళ్ళు మూసుకుంటారట. ఇది ఎక్కడ కథరా ఆయన, మళ్ళీ ఏడమా బిల్డింగ్ మీద పడతాడు, ఏడమల్లమా అపార్ట్మెంట్స్ మీద పడతాడు, ఏడమా కట్టడాలని కూల్చివేస్తాడు అని అంతలా భయపడుతురట. సో భయాన్ని అయితే హైడ్రా క్రియేట్ చేయగలిగింది. అక్రమ కట్టడాలని కూడా ఆపడంలో కొంత హైడ్రా సక్సెస్ అయింది. అరే ఊర్లలో భయపడుతురు, టౌన్లలో భయపడుతురు, జిల్లాలలో భయపడుతురు. హైదరాబాద్లో వచ్చినట్టుగా మరి హైడ్రా కనుక మన నగరానికి వస్తే మన పని ఖతమవుతుంది. చెరువు పక్కన భూమి కొనొద్దు, చెరువు పక్కన ఇల్లు కట్టొద్దు, ఏది ఎఫ్టీఎల్లో ఏది బఫర్ జోనో ఇదంతా కథ ఉంటుంది నాయన. ఇక ఎవరైనా ఉంటారు కదా మధ్యవర్తులు, రియల్ ఎస్టేట్ వాళ్ళు, వీళ్ళందరూ కూడా అమ్మనికే 1కి 2 5కి 10 ఆశ చూపించి ఏ అద్భుతంగా ఉంటుంది వెంచరు, ఇక్కడ కట్టుకో ఇల్లు, సుఖవంతంగా ఉంటుంది మీ జీవితం, పక్కనే చెరువు, ఇక పక్కనే అడవి, ఇక వాతావరణము, రింగు రోడ్డు, అవుటర్ రోడ్డు, RRR అని అనేకమైనటువంటి అల్లిబుల్లి ముచ్చట్లు చెప్పి ఇక మన కేసీఆర్ చెప్తున్నాయి కదా గతంలో మాజీ ముఖ్యమంత్రి, టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యలు నేర్చిన కేసీఆర్ లెక్క ఈ మధ్య కొంతమంది రియల్ ఎస్టేట్ వాళ్ళు మోపారు. అవసరానికి అమ్మడానికి ఎన్ని అయినా అబద్ధాలు చెప్తారు. సో అట్లా చెప్తా ఉంటే ప్రజలు నమ్మతలేరట. అవ్వ హైదరాబాద్లో ఏమైందో మేము చూడలేదా, హైదరాబాద్లో నడుస్తున్నటువంటి హైడ్రా కథలు మాకు తెలివయా? సో ఊళ్ళల్లో కూడా నువ్వు ఇట్లా మమ్మల్ని అమ్మించి మమ్మల్ని మోసం చేసి బలిపశువు చేసి మేము కొన్నాక మళ్ళీ హైడ్రా గిడ్రా వస్తే ఎక్కడికక్కడ కూలిపోతే నాయన, నీకు నీ ఫ్లాట్లకు దండం, పక్కా డాక్యుమెంట్స్ ఉండి పక్కా ఇన్ఫర్మేషన్ తీసుకొనే మేము ల్యాండ్ కొంటాం, పక్కా మేము అపార్ట్మెంట్ కావచ్చు లేకపోతే ఇతర బిల్డింగ్స్ కొట్టమంటూ క్లియర్గా ముఖం మీద చెప్పేస్తున్నట. సో హైడ్రా ఈ విషయంలో సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. అక్రమ కట్టడాల్ని అక్రమార్కుల్ని కొంత కంట్రోల్ చేసిన విషయంలో హైడ్రా సక్సెస్ అయింది, మరింత దూకుడుగా వస్తుందని చెప్తా ఉన్నారు. కాబట్టి సో దానికి సంబంధించిన వార్త మనకు మన తొలి వెలుగు ఈ పేపర్లో కనిపిస్తూ ఉంది. ఎస్, ఇక 31 దావతోటి ఉన్నది, దీని గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఈనాడులో